సాయిస్ విద్యావారిధి యూట్యూబ్ ఛానల్కు స్వాగతం, శుభస్వాగతం. రాబోయే ఆంధ్రప్రదేశ్లో జరగబోయే డిఎస్సి లేకపోతే టెట్ మరియు ఈబీపీఎస్సి గ్రూప్స్ ఎగ్జామ్స్లో రీసెంట్గా వచ్చిన కొత్తగా వచ్చిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పథకాల పేర్లు అయితే మార్చడం జరిగింది. వీటిపైన ఖచ్చితంగా మనకు బిట్ అడిగే అవకాశం ఉండడం వల్ల ఈ వీడియో అయితే మనం చేసుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రస్తుతం పాఠశాలలో ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న బడి భోజనం పథకాన్ని పేరు మార్చడం అయితే జరిగింది. డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం అని చెప్పి ఈ మధ్యాహ్న భోజన పథకానికి అయితే నూతనంగా పేరునైతే పెట్టడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం అనే పేరు మీద విద్యార్థులందరికీ కూడా మధ్యాహ్న భోజనం అందిస్తుంది. ఇందులో భాగంగా సోమవారం నాడు కూరగాయల పలావ్, కోడిగుడ్డు కూర, వేరుశనగ బెల్లం చిక్కీ, మంగళవారం పులిహోర, దొండకాయ పచ్చడి, ఉడికించిన కోడిగుడ్డు, రాగి జావ, బుధవారం నాడు కూరగాయల అన్నం, ఆలు కూర్మ, ఉడికించిన కోడిగుడ్డు, వేరుశనగ బెల్లం చెక్కి, గురువారం సాంబార్ బాత్ లేదా లెమన్ రైస్, టమోటా పచ్చడి, ఉడికించిన కోడిగుడ్డు, శుక్రవారం నాడు అన్నం, ఆకుకూర పప్పు, ఉడికించిన కోడిగుడ్డు, వేరుశనగ బెల్లం చెక్కి, శనివారం ఆకుకూర అన్నం, పప్పుచారు, రాగి జావ, స్వీట్ పొంగల్. ఎందుకు మనం ఇంత క్లారిటీగా చెప్పుకుంటున్నామంటే ఖచ్చితంగా రాబోయే ఆంధ్రప్రదేశ్ డిఎస్సి లేకపోతే టెట్ ఎగ్జామ్స్లో ఈ ఏరియా నుంచి ఖచ్చితంగా మనకి బిట్ అడిగే అవకాశం ఉంది. అంటే మధ్యాహ్న బడి భోజన పథకానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ క్రింది వారిలో ఎవరు పేరు పెట్టారని చెప్పి అడగచ్చు. అందులో మనకి ఆప్షన్ డొక్కా సీతమ్మ గారు ఉంటే డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం అనేది అక్కడ రైట్ ఆన్సర్ అవుతుంది. మరియు సోమవారం నుంచి శనివారం దాకా ఆ మెనూ మీద కూడా మనకి ప్రశ్నలు అయితే రావడానికి ఆస్కారం ఉండడం వల్ల మనం ఈ వీడియో అయితే చేసుకుంటున్నాము. దయచేసి మరీ గుర్తుపెట్టుకోండి డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం పథకం గురించి. ఇలాంటి వీడియోస్ మనం చేసుకోవాలంటే సాయిస్ విద్యావారిధి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ మిత్రులందరికీ కూడా షేర్ చేయగలరు. పోటీ పరీక్షల్లో ప్రతి ఒక్క మార్కు కీలకమైంది. ఆ ఒక్క మార్కు మీకు అందించాలనే బలమైన దృఢ సంకల్పంతో ఈ వీడియోస్ అయితే చేస్తున్నాము. జై హింద్.